షష్ఠి కాబట్టి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఎంత దూరం వచ్చాము? అయోధ్య నగరం సమీపంలో అడిగి వచ్చాము. మాకు చాలా దాహంగా ఉంది. అవును నాయన, చాలా దాహంగా ఉంది. తీసుకొని వస్తాను అమ్మా, నీళ్ళు తీసుకొని వస్తాను. నేను శబ్ద వేరే విద్య నేర్చుకున్నాను. అక్కడ ఏదో జంతువు నీళ్ళు తాగుతున్నట్టు శబ్దం వస్తుంది. రక్షించండి, రక్షించండి. నన్ను క్షమించు నాయన, ఏదో జంతువు నీళ్ళు తాగుతుందేమో అనుకొని బాణం వేశాను. అక్కడ మా అమ్మ నాన్న వాళ్ళు ఎంతో పెద్దవాళ్ళు. వాళ్ళకి నేను తప్ప ఎవరు లేరు. వాళ్ళకి దాహంగా ఉంది. ముందు వెళ్ళి వాళ్ళ దాహం తీర్చండి. నాయన శ్రవణ, ఇంత ఆలస్యమైంది ఏంటి? ఇది నా శ్రవణకి అడుగులు కాదు. ఎవరు? నమస్కారం తల్లి, నా పేరు దశరథుడు. అమ్మ, నేను ఇంతసేపు వదిలేసి ఉండదు, ఏం జరిగింది? నా కుమారుడు ఎక్కడ? నన్ను క్షమించండి తల్లి, అనుకోకుండా నా బాణం తల్లి కుమారుడు మరణించాడు. అయ్యో శ్రవణ, ఇంత ఘోరం జరిగిపోయిందేంటి? మాకు ఈ వయసులో పరీక్ష ఏమిటి? నువ్వు కూడా మాలాగే పుత్రశోకంతో మరణిస్తావు. పుత్రశోకం ఎలా ఉంటుందో నీ కొడుకు నీకు దూరం అవుతా అర్థమవుతుంది. నా పుత్రుడు శ్రీరాముడే ఈరోజు పట్టాభిషేకం. ప్రజలందరూ తిలకించండి, ఆనందించండి. అమ్మో, నీ నవై ఘోరం. రాముడు రాజైతే అతని తల్లి కౌసల్య రాజమాత అవుతుంది. నీ కుమారుడు ఇంకెప్పటికీ రాజు కాలేడు. దశరథుడు నీకు ఇచ్చిన 2 వరాలు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు అది ఏమిటి? ఎలా ఉన్నావు మైత్రి? ప్రభు, నాకు ఇచ్చిన 2 వరాలు తీరుస్తారా? ఏమిటి వాడు? ఇచ్చిన మాట తప్పదు కదా. మాట తప్పదు. నా కుమారుడు భరతుని రాజు చేయాలి. రాముడు 14 సంవత్సరాలు వనానికి పంపాలి. అయితే ఏమైనా మర్చిపోయిందని అయ్యో, ఏమిటి నాకు భరతుని రాజు చేయాలని నేను వనవాసం పంపాలని నాకు కోరింది. సత్యధర్మవంతులైన మీరు పుత్ర వ్యామోహంతో ఇచ్చిన మాటను తప్పటమా? వద్దు తండ్రి, నేను వనవాసానికి వెళ్తాను. నాకు నేను మీ వెంట వచ్చేదను, అనుగ్రహించండి. ఇంకా సుకుమారంగా పెరిగినందుకు ఆ దండకారణ్యంలో ఉండలేవు. వద్దు సీత, వద్దు. ఈ లెక్క ఉందే, అదే నాకు అర్థం స్వామి. మీ వెంటనే నా ఆనందం కాదంటే తప్పు. నీతోనే వస్తాను. అయోధ్య అనుకో, సుఖంగా వెళ్ళిరానైనా.
పేరు శ్రీరాముడు. నా పేరు శూర్పణఖ. నేను నిన్ను పెళ్ళాడాలని కోరిక కలుగుతున్నది. నన్ను పెళ్లి చేసుకో. నా పేరు శ్రీరాముడు. నా ధర్మపత్ని సీత. నా తమ్ముడు లక్ష్మణుడు. నాకు భార్య ఉండగా నిన్ను పెళ్ళాడడం తగదు. కాబట్టి నా తమ్ముడు లక్ష్మణుడిని అడుగు. ఈ మానవుడు కూడా అంతగానే ఉన్నాడు. ఓ లక్ష్మణ, నన్ను పెళ్ళాడు. నేను అన్నావదినలకు దాసుడను. నువ్వు నన్ను పెళ్ళాడితే అన్నావదినలకు సేవ చెయ్యాలి. ఆలోచించుకో మరి. ఈ సీత ఉండడం వల్ల నన్ను పెళ్లి చేసుకోవట్లేదు. ఈ సీత అటు తొలగించుకోవాలి. పరివారం తగదు. ఇక ఆలస్యం చేయకు లక్ష్మణ. రావణ, నన్ను రక్షించు. ముచ్చటగా ఉన్నది. దానిని మంచిగా చేసుకుని ముచ్చటగా ఆరాధన ఉంది స్వామి. ఈ సీత కోరడం ఈ రాముడు కాదనమున. అన్నా, అదేదో మాయా జింకలా ఉంది. బంగారు జింకని మనం ఎప్పుడు చూడలేదు. సీతని కుటీరాన్ని జాగ్రత్తగా చూసుకో లక్ష్మణ. ఓ సీత, ఓ లక్ష్మణ. లక్ష్మణ, మీ అనాచారు ఆపద ఎదురైన పొగని చూడు. మా అసమాన వీరులైన అన్నగారికి ఆపదుల అసంభవం తల్లి. ఓ సీత, ఓ లక్ష్మణ. నా స్వామి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. లక్ష్మణ, నా మీద ఈరోజుగా దోషణ ఉందని వెళ్ళమంటున్నాం. మా నూనె అలా శంకించవద్దాము. ముందు వెళ్ళి మీ అన్నవాన్ని రక్షించు. ఏది ఏమైనా నువ్వు ఈ గీత దాటి రావద్దు తల్లి. అదులున్న చోటికి వచ్చి భిక్షం వేయాలన్న సామాన్య ధర్మం కూడా లేదా? సీతమ్మ తల్లి, సీతమ్మ తల్లి. సీతమ్మని ఎవరో అపహరించారు. అయ్యో సీత, అయ్యో. ముందు మనం సీతమ్మ జాడ తెలుసుకుందాం అన్నయ్య గారు. మా గురువు గారు చెప్పారు, శ్రీరాముడు దివ్య మంగళ రూపంలో చూసి నాకు మోక్షం లభిస్తుంది. రాముడు ఏ రోజైనా రావచ్చు, ఏ సమయంలో అయినా రావచ్చు. కాబట్టి పరిసరాలన్నీ శుభ్రం చేసి తాగడానికి నీళ్లు, తినడానికి ఫలాలు తీసుకువస్తాను. ఎన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఇంకా శ్రీరాముడు జాడలేదు. నేను ముసలి వాళ్ళు కూడా అయిపోయాను. నేను శ్రీరాముడిని చూశాకే నా ప్రాణాలు విడుస్తాను. కన్నీళ్లు మరో జన్మ లేకుండా మోక్షం ప్రసాదిస్తాను. ప్రణామం స్వామి. గీత జాడ తెలుసుకుని రా హనుమ. జానకి దేవిని వెతకడంలో తప్పక మీకు నేను సహాయం చేశాను ప్రభు. ఆనందమిది నీకు బెదురల స్త్రీలను చెలపెట్టడం రాక్షసులకు అలవాటు. నేను నిన్ను తాకను. నీకున్న వ్యవధి చాలా తక్కువ. ఆలోచించుకో. జనక వంశంలో పుట్టాను. రఘు వంశానికి కోదలయ్యాను. నా భర్త మహావీరుడు. నీ బుద్ధి పెరదారి పట్టింది. నన్ను నా రాముడికి అప్పగించకపోతే నీ వినాశనం తప్పదు. నా రాముడు లేని సమయమున అబ్బగురిలా నా ముందుకి వచ్చి భిక్ష కోసం చేతులు చాచి మాయామాటలతో వంచించి అపహరించి రాముడు ఈ అశోకవనమున బంధించినాడు. శ్రీరామచంద్ర ప్రభు, రామభద్ర పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం. అయ్యో, నేను ఎట్టి అజ్ఞానమున పరిచిని. నా మరిది లక్ష్మణ మాటగారని దాటిన లక్ష్మణ రేఖ నన్ను ఎట్టి కష్టముల పాలు చేసినవి. లక్ష్మణ, నన్ను మన్నింపు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎవరివి నువ్వు? నేను రాముని దూతను. ఈ మాయాలోకంలో ఎవరిని నమ్మాలి? నేను నా రామునే పంపించాలని ఎలా నమ్మాలి? ఈ అంగుళికని చూడండి తల్లి. ఇది నా స్వామిదే. హనుమ, నా స్వామి ఎలా ఉన్నాడు? అక్కడ మీరు లేని జీవితం శూన్యమని ఇక్కడ తల్లి. రండి తల్లి, మిమ్మల్ని ఇక్కడ నుండి తీసుకువెళ్తాను. లేదు హనుమ, దొంగతంగా నన్ను తీసుకొచ్చిన రాముడిని ఈ యుద్ధం ఓడించి నన్ను నా రాముడే వచ్చి తీసుకువెళ్ళాలి. అలాగే తల్లి. ఇదిగో ఈ చూడమని నా స్వామికి. అలాగే తల్లి. జై శ్రీరామ్.
కనుక సీతను రాముడికి అప్ప చెప్పడమే మంచిది. నేను శ్రీరాముని క్షమాపణ విభీషణ, అన్న రావణ, నువ్వు సీతను తెచ్చే ముందు నన్ను అడగాల్సింది. ఇప్పటి వరకు శ్రీరాముడు నిన్ను చంపకుండా ఉండడం నీ అదృష్టం. నేను నీకు యుద్ధంలో సహాయం చేస్తాను. రాముని భార్యను అపహరించడం తప్పు స్వామి. ఆ మహా ఇల్లాలను తన భర్త వద్దకు పంపించండి. శ్రీశోకం మంచిది కాదు. ఏది ఏమైనా మీ విజయాన్నే కోరుకుంటాను. రావణుని అంతమొందించడానికి సమయం కానీ ఈ సముద్రాన్ని దాటేది ఎలా? మనం స్వామి. సీతను మాకు తెచ్చి అప్పగించి సగౌరవతంది చేసుకో. ఆడి లేక సంధి అడుగుతున్నావా? నీలో కామ, క్రోధ, మోహ, లోభ, బుద్ధి, మాత్సర్యం, చిత్తాలస్య అనే అహంకారాలు 10 తరలుగా వాటిని నేను అంతం చేస్తాను. ఈ ముల్లోకాలు జయించే శక్తి గలవాడిని. దేవతలకు చంపే శక్తి లేదు. వానరులు చంపగలరు. వారు నా శక్తి ముందు అల్పులు. నన్నేమి చెయ్యలేవు. ఈరోజు రావణుడో మిగిలి ఉండడం తథ్యం. రావణుడు ఎన్ని బాణాలు వేసినా కానీ చనిపోవడం లేదు. రావణుడు బ్రహ్మవరం కలవాడు. నాటి కింద బాణంతో కొడితే రావణుడు చనిపోతాడు. నేను ఈ అధర్మ యుద్ధాన్ని చేయలేను. ఏ క్షత్రియుడైనా తన శత్రువు నాటి కిందకి బాణం వేయరాదు. ఈ ఒక్కసారికి బాణం వదలండి ప్రభు. తగిలితే చనిపోతాడే, లేదంటే ఆలోచిద్దాం. తండ్రి అయిన వాయుదేవ, రాముని బాణం యొక్క దిశను మార్చండి. జ్ఞానం నేర్చుకునిరా. సెలవివ్వు. రావణుడు ఏమి సెలవివ్వలేరనగా, మనము ఎవరి దగ్గర నుంచి అన్నా నేర్చుకోవాలన్నప్పుడు తల దగ్గర కాదు, పాదాల దగ్గర నిలబడాలి. ఏ శుభ కార్యాన్నైనా వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. ఎదుటి వారిని తక్కువ అంచనా వెయ్యకూడదు. మనలోని రహస్యాలు ఇతరులకి చెప్పకూడదు. సోదరులని అభిమానించే అన్నగా, భార్య దూరమైన తన కోసం పరితపించే భర్తగా, ప్రజల సంక్షేమం కోసం వాళ్ళ క్షేమంని తెలుసుకునే రాజుని శ్రీరాముని, శత్రువులో కూడా మంచిని తెలుసుకునే మహావీరుడు నా స్వామి. జై శ్రీరామ్.